మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాదైలంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా రెండు కూడా కూలే ప్రమాదాలు ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉంది అనే సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. మేము లోపలికి చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నాం. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాను.